సింహరాశి సింహరాశి వారికి 2026వ సంవత్సరం అంతా కూడా గురువు గారి యొక్క స్థితి లాభస్థానంలో ఉంటూ చాలా చాలా అదృష్టవంతమైనటువంటి ఫలితాలను ఇస్తోంది. అయితే వీరికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి అంటే రాహుకేతువులు రాశిలోనూ సప్తమంలోనూ ఉంటూ ఉన్న కారణం చేత గురుబలం అయితే బాగుంది, కానీ ఈ గురుబలానికి కరెక్ట్ గా సమఉజ్జి లాగా రాహుకేతువుల యొక్క దుష్ట ఫలితాలు ఉన్నాయి. తప్పనిసరిగా నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవడము, వీలైతే నవగ్రహ హోమం చేసుకోవడము కూడా చాలా మంచిది. అష్టమ స్థానంలోని శనిగ్రహ సంచారం కూడా కొంత ఇబ్బంది పెడుతోంది. అయితే జూన్ 1న కర్కాటక రాశిలోకి వచ్చినటువంటి గురుగ్రహ సంచారము సింహరాశి వారికి వ్యయం అవుతూ ఉన్న కారణం చేత ఈ వ్యయస్థానంలోని గురు సంచారము ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టిస్తుంది. కాబట్టి ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ అక్టోబర్ 31వ తేదీన తిరిగి మళ్ళీ సింహరాశిలోకి వస్తున్నారు వారు. సింహరాశిలోకి వస్తున్నారంటే సింహరాశిలో ఉన్నటువంటి కేతువుతో గురువు కలుస్తున్నారు. ఇది కోటీశ్వర యోగం చెప్పాలంటే, గురుకేతువుల కలయిక. కాబట్టి అద్భుతమైనటువంటి ధన సంపాదన ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, వివాహాది శుభకార్యాలు ఉంటాయి, 10 మందిలో మీకు చాలా మర్యాద ఎక్కువవుతుంది, ఉన్నత స్థితి పెరుగుతుంది, పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. చాలా చాలా ఆనందం కలిగేటటువంటి అంశాలన్నీ 2026 అక్టోబర్ 31 గురువు సింహరాశి ప్రవేశానంతరము కూడా మీకు జరగడానికి అవకాశం ఉంది. అయితే రాహుకేతువుల యొక్క స్తోత్రపారాయణలు, శనిగ్రహ స్తోత్రపారాయణలు మటుకు విడవకుండా చేయండి అని చెప్పి తెలియజేస్తున్నాను.